వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరు ఎట్లున్నారో మేమైతే మంచిగా ఉన్నాము. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అయితే ఇయాటి ముచ్చట ఏంటంటున్నా, ఇది రాజక్క మనవని పెళ్లి చూపులు పార్ట్ 11 వీడియో. అయితే పార్ట్ 10 వీడియో మేము దయ్యంతో అంతాక్షరి లాగా ఇట్లా పాటలు పాడించేలాగా చేస్తే అందరు చాలా మంది కామెంట్ చేశారు, ఒకటే దగ్గర ఉంది, మిన్ను ఉంటేనే బాగుంది, మిన్నుని పెట్టండి అది ఇది అని చెప్పేసి. మన క్యారెక్టర్ నేమ్ వచ్చేసి మిన్ను శ్రీను. చాలా మంది కామెంట్ చేశారు జున్ను బంటి అని చెప్పేసి. జున్ను బంటి కాదు మన క్యారెక్టర్ నేమ్స్, వేరే ఛానల్ క్యారెక్టర్ నేమ్స్. మన వీడియోస్ చూసే వాళ్ళు మన పేర్లు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు అలాగే మన ఛానల్లో వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. లేదు తప్పు ఉంది అంటే మేము దాన్ని కరెక్ట్ చేస్తాం. అలాగే మీకు నెక్స్ట్ ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా చెప్తే మేము ఇప్పటి నుండే ఆ నెక్స్ట్ వీడియోలోకి స్క్రిప్ట్ రెడీ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. కొంచెం మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఆ ఛానల్లో ఉంది కదా సేమ్ అలాంటి వీడియోస్ చేయమంటే అట్లా చెయ్యమండి. మేము మనది యూనిక్ కంటెంట్. మీరు జస్ట్ నేమ్ ఇస్తే ఇట్లా చెయ్యండి అని ఒక ఐడియా ఇస్తే మేము దాన్ని చేయడానికి ట్రై చేస్తాము. ఇక మన ఇవాళ వీడియో అయితే చాలా బాగుంటుంది, చూసేయండి. అసలు నేను ఏం చేస్తూ నాకు అసలు ఏం అర్థమైతలేదు. ఈ మిన్ను మంత్రాలు వేసుడు ఎక్కడిది, కథ ఎక్కడిది, నాకు అసలు ఏం అర్థమైతలేదు. నేను ఏం చేయాలి? మరి అలా ఊరుందిగా, అలా ఊరికి పోయి గిట్ల ఏమైనా కనుక్కునేదా? కనుక్కుంటే ఏం చెప్తారా, పిల్లాడలేదు గట్ట అని ఎవ్వరికి తెలియదు. మరి గట్టిగా పిలిచి అడిగేదా? అడిగితే అది నన్ను ఏమన్నా చేస్తానా, మనవన్నీ ఏమన్నా చేస్తుంది, ఏం చేయడానికైనా తెగిస్తుంది. మరి నేను ఏం చేయాలి అసలు? ఎవరికి చెప్పినా అని ఇజ్జత పెట్టట్టున్నది. ముచ్చట చెప్పుకుంటే నేను ఏదో ఒకటి ఆలోచించాలిగా. నానమ్మ ఏమైందే గంత రందితో కూర్చున్నావు, ఏమైందే? ఏం లేదు బిడ్డ, అంత మనసు అంత మంచిగా లేదు, అంత ఎట్లెట్లనో అనిపిస్తుంది. అసలు ఏం పని చేయబుద్ధి అయితే లేదు. ఏందో ఏమోరా అంత నా బతికి అంత ఎట్లనో అయింది. ఏమైందే బతుకు ఏమైంది చెప్పు. ఇంత మంచిగా ఉండబడితే నేను ఇంత మంచి చూసుకోబడితే ఇక కొత్తగా వచ్చిన మిన్నంటే కొన్ని రోజులకు నీ మంచితనాన్ని చూసి అదే మారుతుంది గంతి. ఇక అది మారుతుందనే చూస్తున్నారా, అదే ఉన్నది నాకు కూడా. కానీ ఎట్లరా ఏందిరా కథ, అంత ఇల్లంత మంచిగా లేదు, నాకు అసలు మనసులో పడతలేదు. మనసులో పట్టకపోయేది ఏం లేదు కానీ మంచిగా తిని పండుకో. పండుకుంటే కొంచెం పోతావు. నువ్వు నిద్ర పోవాయి, ఊకే లేత్తవాయి, ఎట్లనే పోయేది నీకు. సరేరా కానీ ఎటు పోతున్నారా బిడ్డ? ఇక ఊకే మిన్న ఇంట్లోనే ఉంటుంది కదా నానమ్మ, సినిమాకి ఇట్లా తీసుకుపోయేస్తా అని చెప్పి పోతున్నాం ఇద్దరం. సరే బిడ్డ పోయిరా పోరు. మిన్న వేరు మరి. మిన్నో రారా తొందరా. శ్రీను పద రెడీ అయ్యా. సరే నానమ్మ మరి మేము పోయేస్తాం. పోయిరా పోరా నాన్న, మంచిగా పోయిరా. చూసుకోరి మరి, రాత్రి రాకుండా కుర్రి. సరేనే పోతున్నాం మరి. ఈ దొంగ ముఖం ముసాయిలు చూడు, ముఖం ఎట్లా మార్చిందో. మేమిద్దరం బయటికి పోతానని చెప్పి దాని కళ్ళు మండుతానే వచ్చిపోయేటప్పుడు కూడా నవ్వుకుంటా పంపిత్తలేదు ఈ ముసలి ముఖం మండ. పద శ్రీను వెళ్దాము. రాజక్క ఏమైందవ్వా గట్ల కూర్చున్నావు? ఏమైంది? ఎందుకు గంత రందితో కూర్చున్నావు? ఏం లేదు సుభద్ర, దాచి కూర్చో, కొంచెం మాట్లాడుకుందాం. ఇదేంది మాట్లాడుకుందాం అంటది, ఏం చెప్తుంది, ఎందుకు కూర్చున్నావు? ఇక సుభద్ర అంత మంచిగానే నానే మరి. నేను మంచిగా మాట్లాడదాం అనుకుంటే ఏదో ఒకటి అవుతుంది. అంత మంచిగా ఉన్నదా? అంత మంచిగానే రాజక్క. ఇక మేము ఆ రోజు నాటకం అన్నట్టు తెలిసినా కానీ నువ్వు మమ్మల్ని క్షమించినావు, అంత గొప్ప మనసు నీది. ఇక ఇంకోసారి నీ ముందట్నైతే తప్పులు చేయను రాజక్క. సరే ఇక బిడ్డ పెళ్లి చేసుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడిన 100 అబద్ధాలు ఆడొక పెళ్లి ఏమన్నారు కానీ ఇక అలా తప్పేం లేదు కంతియే. మరి ఏంది రాజక్క అంత అందుకే అల్లకే ఎండుకపోతాను, కొన్ని రోజుల నుండి మంచిగా ఉంటలేవు, ఏమైందని నీకు చెప్పు. చెప్పేది ఏమున్నది సుభద్ర, ఇంటి ముందట ఎవడ మంత్రాలు వేసిపోయి అంత ఇల్లంతా మంచిగా లేకపోయే, మిన్న ఊకే కసుకు బుసుకు అంటాంది. నేను ఇంత మంచిగా చూసుకుంటా అన్నా, నాకున్నది ఒకటే మనవరాలు వచ్చింది. వాళ్ళిద్దరు కాకపోతే నేను ఇంకెవరిని మంచిగా చూసుకున్నాను, అంత మంచిగా చూసుకుని ఎందుకు మిన్న ఒకట్లా చెప్తాంది? అట్లా కాదు రాజక్క. అయితే చిన్నప్పుడు నేను మా అత్త మామలతో ఉన్నప్పుడు మా అత్త పోషక్ ఉంది కదా, అదైతే నన్ను బాగా కొట్టేది, తిట్టేది, ఊకే మా ఆయనతో చెప్పి కొట్టిపించేది. అవన్నీ బాగా మిన్నవ చూసి ఉన్నది. అందుకే ముసలోళ్ళు అంటే ఆమెకు నచ్చది. ఎందుకంటే ఊకే లొల్లిలు పెట్టించి ఊకే ఆడి ఈడ చెప్పి ఈడ ఆడి చెప్పి మా ఆయనతో ఊకే నన్ను కొట్టించిన బాగా చూసి ఆమె గట్టిగా అయిపోయింది. ఇక మనసు అసలు మారతలేదు. చాలాసార్లు చెప్పినా నేను కూడా గట్లా వేయద్దు మిన్నవా, అందరు ఒకటేలాగా ఉంటారన్నా కానీ ఈ ముసలోళ్ళు అందరికి ఇట్లనే ఉంటారని చెప్పేసి ఆమె పెట్టుకున్నది. గంతిగా మనం ఏం చేయలేకపోతున్నాం దానికి. ఓ అవునానే, మీ పోసి గంటగనం కొట్టే తిట్టి తిరిపించారు నిన్ను? అవును రాజక్క, ఊర్లో ఉన్నన్ని రోజులైతే నాకు ప్రశాంతత లేదు. నా మొగుడు తాగచ్చి కొట్టుడు, నీ పెళ్ళని చెప్తే పని చేయలేదని చెప్పి మా అత్త చెప్తే మా అత్త మాటిని మళ్ళా కొట్టుడు, అట్లా కొట్టి అదే టైంలో మిన్నవకి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటుంది కావచ్చు. ఇక బాగా చూసింది. చిన్నప్పుడు మనం ఏమైనా చూస్తే మనకి బాగా ఉంటుంది కదా, గట్టిగా స్ట్రాంగ్ ఉంటుంది కదా. అట్లా మిన్నవ చూసి ఆమెకు ముసలు అంటే నచ్చదు. అందుకే నువ్వు నచ్చతలేవు, లేకపోతే మంచిగా చూసుకుంటే మంచి మనసు ఉన్నది కానీ ఇక అప్ప నుండి నచ్చతలేదు. ఇక కొన్ని రోజులకి బాగా కొడతా అంటే ఇక నేను
బిడ్డని నీ ఊర్లో ఉంటే నన్ను చంపుతాడని నేను నా బిడ్డని తీసుకొని వచ్చేసిన హైదరాబాద్కి. అయ్యో మరి వారు రాలేదా నీతో? నేను ఒక్క ఇద్దరు వచ్చిరా? అవును రాజక్క, ఇక ఎవ్వరు రాలే, మేమిద్దరం వచ్చి నేను ఇంట్లో పని చేసుకుంటా, అటు చేసుకుంటా ఇటు చేసుకుంటా నా బిడ్డను పెంచినా చదివిపించిన, అటు ఇటు చేసిన, అంతా చేసిన తర్వాత ఎవ్వరు పెళ్లి సంబంధాలు వచ్చినా అమ్మాయిని చూస్తారు, ఆస్తి లేదు, ఇది లేదు, అది లేదు, ఆయన తండ్రి లేదు అని చెప్పి ఎవ్వరు ముందుకు రాలే రాజక్క. గట్ల నానే అసలు ఏంది గిట్లయింది? మరి నీ మొగుడు ఇప్పటివరకు కూడా నీ దగ్గరికి రాలేదా? ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదా బిడ్డ ఎట్లున్నావు నువ్వు ఎట్లున్నావని? ఇక నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మా అత్త ముసలిది వానికి ఇంకొక పెళ్లి చేసింది. పెళ్లి చేస్తే వచ్చింది, వీళ్ళిద్దరిని దంచుడాట. దంచి వీడు ఇంకా బాగా తాగి బాయిలో దూకిండట. ఇక ముసలిది కూడా కొడుకు చచ్చిందని రంజతో వచ్చింది. ఇక వాళ్ళకి అది ఇంకొకరిని పెళ్లి చేసుకుని అది పోయింది. ఇక వాళ్ళకి ఎవ్వరు వారసులకి ఇట్లా ఎవ్వరు లేరు. అందుకే మొన్న మిన్నవకి భూమి వచ్చింది అని చెప్పి మొన్న లెటర్ వచ్చింది కదా రాజక్క. ఓ అందుకే నాని గింతగనం ఉంటుందా? గింత చేస్తారా అనే అత్తలు? అందుకే రాజక్క మిన్నవ కంటే నువ్వు నచ్చంది ఎందుకంటే నీ వల్ల కాదు, ఆమె చిన్నప్పటి నుండి చూసి ఉన్నది కాబట్టి నచ్చది అంతే. నువ్వు మిన్నవని అస్సలు తప్పు అనుకోకు రాజక్క. వస్తు మంచిది బిడ్డనైతే చిన్నప్పటి నుండి కష్టపడుకుంటూ పెరగడం, కష్టపడి ఏమన్నా చేయడం అనేదే మిన్నవకు తెలుసు, ఇంకేం తెలియదు. మిన్నవ ఒక మాట ఎక్కువ తక్కువ అన్నా కానీ పట్టించుకోకు, ఎందుకంటే అదే కొన్ని రోజులకు మారుతాను, నువ్వు చూపించే ప్రేమకు అది మారుతుంది ఖచ్చితంగా. నేనేమంటానే బిడ్డ, నేను ఏమన్నా అది మారి నాతోని నా మనవంతో మంచిగా ఉంటే అదే మాకు 10,000, మాకు ఆస్తున్నది అంతున్నది. నేను పనిచేసేదాన్ని ఉన్నా ఎక్కువ తక్కువ చేస్తే నేను అసలు ఎవరన్నా దాన్ని ఒక మాట అంటే కూడా పడని, అంత మంచిగా చూసుకుంటా. కానీ ఇక అదే కొంచెం దానికి చిన్నప్పుడు అట్లా అయిందంటాను కదా, ఏం కత్తి ఉండనీతి. సరే రాజిక మరి తిందాంపా, అవే పొరి తిందాంపా. మరి నిన్ను ఉన్నవారా? ఉన్నా స్వరూపక్క, దాదా కూసో. ఏమైంది స్వరూపక్క గిట్ల వచ్చినావు? ఏం లేదు కానీ నిన్ను మీ అమ్మ ఉన్నారా ఇంట్లో? లేదు స్వరూపక్క, ఇంట్లో ఎవ్వరు లేరు. ఆయననేమో డ్యూటీకి పోయిండు, మా అమ్మమ్మనేమో ముసలినేమో ముచ్చట పెట్టడానికి పోయింది, మా అమ్మనేమో పని ఉన్నదని చెప్పి పక్కూరు కొయ్యత్తా అని పోయింది అక్క. అవునారా? గదే ఎవరైనా ఉన్నారా అని వచ్చిన. ఎందుకు ఏమైంది అక్క? అందరు ఉంటే చెప్పే విషయం కాదా ఏంది? అయితే నిన్ను ఒకటి ముచ్చట అడిగితే ఏమనుకోగారా నిన్ను? లేదక్క, నేనెందుకు అనుకుంటా చెప్పు, ఏంటిదో అడుగు. మంత్రాలు వేసింది నువ్వేనట కదరా? అబ్బో ఇదేంది గిట్ల అడుగుతాంది? లేదక్క, నేనెందుకు ఎత్తా, నాకు గవన్నీ ఏం రావు. నా దగ్గర అబద్ధం ఎందుకు చెప్తానో చెప్పురా. అవునక్క, చేసింది నేనే, కానీ నాకు మంత్రాలు ఏం రావు. వాళ్ళని భయపెట్టడానికి ఇంటి ముందట ముగ్గేసి వచ్చిన గంతే. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చూడు, వాళ్ళ ముగ్గురికి నేను ముగ్గురు ఇంటి ముందట వేసాను, ముగ్గురు ఇంటి ముందట వాళ్ళకి ఏం కాలేదు ఒక్కటి కూడా. అవునక్క, వాళ్ళు కొంచెం భయపెడితే కొంచెం నా గురించి షాడీలు ఎప్పుడు మానేస్తారని చెప్పి నేను ఇంటి ముందర ముగ్గేసి వచ్చిన అంతే, అంతకు మించి నాకేం రావక్క. అవునా గానీ నీకు ఒకటి ముచ్చట చెప్తా, మరి నువ్వు ఏమనుకోవద్దు. సరే అక్క చెప్పు, నేనెందుకు ఏమనుకుంటా కానీ చెప్పక్క. మీ ముసల్దాన్ని విడగొట్టి సీను నిన్నే పట్టుకొని ఉండడానికి నేను ఒకటి ఉపాయం చేసిందా చెప్పమంటావు మరి? అవునా అక్క, ఈ ఊర్లో నా మంచి కోరేదాని అంటే నువ్వు ఒక్కదానివే అక్క. ఇక ఎవ్వరు ఆలోచించరు నా గురించి, అందరూ ముసలిదానికే సపోర్ట్ చేస్తారు, కానీ నువ్వు ఒక్కదాని మాత్రమే నా గురించి ఆలోచిస్తావక్క. మరి నువ్వేమనుకోవద్దు, మళ్ళా నేను చెప్పేదాన్ని చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా ముసల్ది మీ మధ్య నుండి పోతుంది, మీ ఇద్దరు సపరేట్గా వేరే కాపురం కూడా పెట్టుకోవచ్చు. అట్లా చేసేది నేను చెప్తాను నీకు ఉపాయం. సరే చెప్పు స్వరూపక్క, ఏందో. ఇంకొకసారి అడుగుతాను, నీకైతే మంత్రాలు రావు కదా. ఊకొక్క వాళ్ళని ఏదో భయపెట్టడానికి నేను వాళ్ళ ఇంటి ముందర పోయి ముగ్గేసి వచ్చిన. ఆ ముగ్గు ఐడియా కూడా నాకు ఎట్లా వచ్చిందంటే, ఒకసారి మా ముసలిది ఇంటి ముందర ముగ్గేమన్నది, నేను ఎప్పుడు ముగ్గేలేదు. అది ఎత్తా అంటే ఏంది చేతబడి వేసిన ముగ్గులు ఎక్కేసినామని అన్నందుకు నాకు అదే ఆలోచన వచ్చి ఆలోచన ముగ్గురు ఇంటి ముందట రోజుకొకరి ఇంటి ముందట వేసేసి వచ్చిన అంతేగాని అంతకు మించి నాకు ఏం రావు. వాళ్ళకు కూడా ఏం కాలేదు. నేనేమన్నా మంత్రాలు గిట్లా నాకు వచ్చేస్తే వాళ్ళకి ఏదో ఒకటి జ్వరమో ఇంకేదన్నో నవ్వు కాదు, వాళ్ళకు కూడా ఏం కాలేదు. జస్ట్ ముగ్గేసి వచ్చిన అంతే నేను. అయితే నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు, ఆ స్వామీజీ దగ్గరకు పోతే ఆ స్వామీజీ చెప్పినట్టు చేస్తే ఆ స్వామీజీ 4 రోజులు ఇస్తాడనమాట. 4 రోజులు రోజు పోయి రావాలి. రోజు పోయి వచ్చి ఒక రోజు ఇంటి ముందట కూర్చొని అది జపిస్తే రాజక్క మీ మధ్య నుండి దూరం అవుతుంది, శ్రీనునికి దగ్గర అవుతారా. మంచిగానే ఉన్నది కానీ మరి ఆ స్వామీజీని నమ్మచ్చా అక్క? మస్తు నమ్మచ్చు, ఎందుకంటే నేను మా అత్త మీద చేసిన. మా అత్త ముఖం అయితే మొత్తము నా మగునికి నా మధ్యలో మస్తు లొల్లిలు పెట్టించేది, మస్తు చిచ్చులు పెట్టించేది, పొట్టు లొల్లిలు అయ్యేది మా ఇద్దరికి. అటు ఇటు చేసి అది చచ్చింది. అయ్యో చచ్చిపోయిందా? చచ్చిపోయేదాకా ఏమద్దు కానీ, ఎందుకంటే మా ఆయనకి బాగా ఇష్టము వాళ్ళ నాన్నమ్మ అంటే. ఆమెను జస్ట్ పక్క కొంచెం మేమిద్దరం మంచిగా ఉండేటట్టు చూస్తే గదే చాలు.
గదే గదే గాని మరి నెల రోజులు ఉండాలి, నెల రోజులు రోజు పోయి రావాలి ఆయన దగ్గరికి. నేను కూడా నీతో నత్తే ఒక్కొక్కసారి నువ్వు ఒక్కదాని రావాలి, ఎందుకంటే ఊర్లో ఎవరైనా చూస్తే నేను ఏమైనా నేర్పిస్తానా అనుకుంటారు నీకు. సరే అక్క, సరే సరే. సరేనా మిన్ను? అవును కానీ అక్క, నేను మంత్రాలు ముగ్గేసినట్టు నీకెట్లా తెలుసు? అంటే అది అది నాకు తెలిసింది రా, అంతేరా, ఇంకేం లేదు, నాకు తెలిసింది. సరే అక్క, మరి రోజు పోయేద్దాము. అవేంటేంటో చెప్పు, నేను అన్ని తీసుకొచ్చుకుంటా. ఏ గవన్నీ ఏం వద్దురా, జస్ట్ పోయి అక్కడ ఆయన చెప్పిన తర్వాత అన్ని తెచ్చుకుంటూ గంటి. ఆ గోగి మిన్నెట్ ఒక్కతే పోతుంది కదా, పిలుద్దామా, పిలిస్తే ఏమనుకుంటుందో. పిలుద్దాం పిలుద్దాం, ఈ పిల్లకు ఊరేం తెలియదు కదా, ఒకసారి పిలుద్దాం. మిన్ను మిన్ను ఎటు పోతున్నారా? అగో నన్ను ఎవరు పిలుస్తారు, ఈ ఊరోళ్ళకి ఏడ పని పాట లేదు. ఓ అక్క నువ్వా? నేనా ఎట్లేదక్క, గీ దుకాళ్ళ దాకా పోదామని పోతాన్నా. మరి దుకాణం ఇక్కడెక్కడ ఉన్నదిరా, గట్టు మీ ఇంటి సైడే ఉండి గిటొచ్చినావు. ఇప్పుడు ఎటు పోతే నీకెందుకు చెప్పు, నేను పోయే పని నేను పోతాన్నా. ఏడ పని లేదు, ఈ ఊరోళ్ళకైతే అందరిని అడుగుతారు. ఈ పిల్లకైతే జర్రంత బల్పలేదు, ఊకే గట్లనే మాట్లాడితే ఎటు పోతాను అనేది నీ పని నువ్వు చూసుకుంటాను, దొంగ మొక్కం పోరి. ఆయన నాకెందుకు, ఎవరెటు పోతే. సరుపక్క, ఓ సరుపక్క. వచ్చిన వారం నిన్ను పోదాం. సరే అక్క. అవునుగా, నేను వస్తాంటే ఎవరన్నా చూసిరారా మరి? గా సావని చూసింది, చూసి ఎటు పోతానో, ఎటు ఎందుకు పోతానో, గిట ఎందుకు పోతానో, గట్ట ఎందుకు పోతానో అన్నది ఒక మాట అనేసి వచ్చినాక గంతే. గట్లనా ఈ ఊరు గట్లంటే నువ్వు కూడా, లేకపోతే అందరు మంది ముచ్చట్లన్నా అలాగే కావాలి. వాళ్ళు ఎటు పోతారు, వీళ్ళు ఎటు పోతారు, ఇవి ఇట ఎందుకు పోతాను, ఈ బట్టలు ఎందుకు వేసుకున్నా, అవి చీర ఎందుకు కట్టుకున్నా అని అన్న అంటారు. గట్లనే అంటే ఇంకోసారి మన జోలికి రారు. గదే గదే కానీ అక్క, మరి కనుక్కున్నావు ఆయన ఉంటాడా అట్నా? ఉంటాడు అట్లా. అయితే ఇప్పుడు స్వామీజీ లెక్క ఉంటాడు, బట్టి నార్మల్ మనిషి లెక్కనే ఉంటాడు. ఒక 2-3 రోజులు పోతాంటే ఆయనే గుట్టలలో ఉంటాడు, ఆ గుట్టలలో తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఆయన బయటకు వచ్చినట, బయటకు వచ్చిన ఆయన కల్పిస్తా. సరే అక్క, ఎట్లయితే నాకైతే మంచి కావాలా, ముసలిది పోవాలి, మా మధ్యలోకి వెళ్ళి మేమిద్దరం సంతోషంగా ఉండాలి, ఆడికే నాకు కావాలి. సరే మరి పోదాంపా. ఇక ఇక్కడనే ఆగుదాం రా, మీ నీడికి వస్తా అని చెప్పిండు. ఈ గోడకైతేనే ఎవ్వరు రారు, ఇటు సైడ్ భయపడతారు. అవునా? సరే అక్క, మరి వెయిట్ చేద్దాం కానీ మరి ఆయన ఏమేమి అడుగుతాడో ఏందన్నట్టు మాట్లాడతారా? ఆ మాటల్ని బట్టి నీకు నమ్మకం అనిపిస్తేనే, లేకపోతే ఎందుకంటే నాకు అయ్యింది కాబట్టి నేను నీ మంచి కోరుకుంటాను కాబట్టి నీ ఇక్కడ దాకా తీసుకొచ్చిండ్రా. సరే అక్క, నేను గట్టు పోయి కూర్చుంటా. మరి ఈ పోరితోనే ఆ రాజక్కని ఆట ఆడి అలాగే నా భూమి కాడ నా లొల్లి పెడతారా ఆ దొంగ ముఖం ముసల్ది. నేను విడగొట్టి చూపెడితే ఈ పోరిని మధ్యలో వాడుకుంటా. ఈ పోరికి మంత్రాలు రావని నాకు తెలుసు, ఎందుకంటే నేను చూసిన నా మంత్రశక్తి వల్ల. ఇప్పుడు ఆ పెద్ద మంత్రగాని దగ్గర తీసుకుపోయి ఈ పోరిని దాని మనవన్ని విడగొట్టి చూపెడతా. నేను ఇంట్లో లొల్లిలు పెట్టుకుతా, ఈ పోరిని మధ్యలో ఎత్తా, నా మీదకేం రాకుండా చూడు. నేను ఆ పని చేయకపోతాడు రాజక్క, ఇదో చూసుకుందా నువ్వా నేనా అనేది. అంత మంచిగానే ఉండదు కానీ ఈమె నా మీద గింతగనం ఎందుకు ఎత్తాంది? నేను చేతబడి చేసిన అని చెప్పి ఈమెకి ఎట్లా తెలుసు? నాకేం వచ్చిన బొంద కానీ నేను ఆ ముగ్గేసినట్టు ఈమెకి ఎట్లా తెలుసు? ఈమెకు తెలిసిందంటే ఊరోళ్ళకి కూడా తెలియాలి కదా. అసలు ఏందో నాకు అర్థమవుతలేదు కానీ నన్ను అడుగుతా తెలుస్తుంది. బాపు మంచిగా ఉన్నావానే? మంచిగానే ఉన్న బిడ్డ. గిట్ల రమ్మంటివేంది, నువ్వు రమ్మన్నావని నేను ఊర్లో దాకా వచ్చిన కాదు బిడ్డ. ఇక ఏం లేదు బాపు, ఈ పిల్ల ఉంది కదా, ఈ పిల్ల పేరు మిన్నుగా. రాజక్కున్న చూసినావా ఆ సీను భార్య. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఊకే రాజక్క వచ్చి పాపం బాగా లొల్లి పెడుతుంది. వీళ్ళిద్దరికి మనశ్శాంతి ఉంటలేదట, నాతో చెప్పుకుంటే బాగా బాధపడ్డది. అయితే నీకు చెప్తాను, ఏమైనా ఉపాయం చెప్తావు, నీ దగ్గర తీసుకొచ్చిందే బాపు. అయ్యో సరే బిడ్డ, గల్లేమన్నా ఉపాయం చెప్తాం గాని. మిన్ను నువ్వేనా మిన్నంటే? అవును తాత. సరే అబ్బా, ఏంది నీ సమస్య ఏంది చెప్పు. నాకు సమస్య ఏందంటే ఆ ముసలిది, ఆ రాజవ్వ ఊకే మా మధ్యలో వచ్చి ఊకే లొల్లిలు పెడుతుంది. దాన్ని బొంద పెట్టి ఆ ముసలిదాన్ని నాకేం చేయను అర్థమవుతలేదు. మా ఇద్దరి మధ్యలో ఊకే చిచ్చులు పెడుతుంది, మనవన్ని మలుపుకుంటుంది. అసలు ఏం చేయను అర్థమవుతలేదు తాత. వాళ్ళిద్దరిని విడగొట్టి మా ఇద్దరిని వేరే కాపురం పెట్టట్టు చూడాలి. నా మొగునికి చెప్పి చూసినా వాడు అస్సలకే ఇంటలేడు కాబట్టి నువ్వే నాకేదన్నా జవాబు చెప్పన్నే. అయ్యో గింత చిన్న ముచ్చడికేనారా, చెప్తా గానీ నువ్వు ఒక 10-15 రోజులు నువ్వు నా దగ్గరికి రోజు రావాలి. నేను కొన్ని నేర్పిస్తా, కొన్ని మంత్రం నేర్పిస్తా. ఆ మంత్రం పోయి చేసినావు అనుకో, నువ్వు వాళ్ళిద్దరు విడిపోతారా. మంత్రం అంటే వాళ్ళకైతే ఏం కాదు కదా తాత. లేదబ్బా, గట్లేమైతే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం గుడికి పోతే ఆ అయ్యగారు మంత్రాలు చదువుతాడు, గట్లాంటి మంచి మంత్రాలే. కాకపోతే ఒక 10-15 రోజులు వాటిని నువ్వు నిష్టగా నేర్చుకొని వాళ్ళ ముందు ప్రయోగిస్తేనే వాళ్ళు మంచిగా అవుతారా. సరే తాత, మరి ఏం చేయాలి?
నువ్వు రాజకేసుకున్న బట్టలు కొంచెం ఆమె దొక్కిన మట్టి ఆమె వెంట్రుకలు తీసుకొని రేపు వచ్చేటప్పుడు నా దగ్గర అట్లనే 4 నిమ్మకాయలు 2 కోడిగుడ్లు ఒకటి పుర్రె, ఆ పుర్రె మనకు బయట దొరుకుతుంది, ఆ పుర్రె నేను తీసుకొస్తా కానీ ఇవన్నీ పట్టుకొని రేపు సరుపక్క చెప్పినట్టు గుట్ట మీదకి రా, గుట్ట మీద నేను నీకు నేర్పుతా ఈ మంత్రం నేర్పితే పోయి ఇంటి ముందట వేయాలి గంతే. అంటే ఆ పిల్ల భయపడుతుంది బాపు ఏమన్నా అవుతుంది కావచ్చు అని. మరి ఏం కాదని గట్టిగా చెప్పు. ఏం కాదురా మిన్ను, ఏం కాదు. ఇది అయ్యగారు మంత్రాలు చదివినట్టే ఈ మంత్రం కూడా అల్లనే ఎవ్వరికి ఏమయ్యేది ఏం లేదురా. సరే తాత, సరే సరే. నిన్ను 2 నిమిషాలు పక్క కోరేగా నేను కూడా కొంచెం అడిగించుకునేది ఉన్నాను. మా ఇంట్లో కూడా ఏం మంచిగా అయితే లేదు. సరే అక్క, పోతానే నాగు. బాపు నువ్వు ఎట్లా చేయాలంటే ఆ పోరికి మంత్రాలు నేర్పియాలి, ఖచ్చితంగా నేర్పియాలి. 10 రోజులు అన్నది 20 రోజులు మంత్రాలు నేర్పించి ఆ పోరికి ఇంటికి ఆ పోరి చేస్తున్నట్టు వేయాలి. ఆ రాజుని బిడగొట్టాలి. ఎందుకంటే చూసినావు కదా మన భూమి పంచాయతీలో అది ఎట్లా వేసిందో ఆ దొంగముండ రాజు. దాన్ని మొత్తం బిడగొట్టి దాని ఇల్లుని చెర్లా మందం చేసేటట్టు చూడాలి నువ్వే. సరే బిడ్డ, నేను చేసేది నేను చేసి చూపెడతా. ఆ రోజు నిన్ను అల్లుని ఎంత ఇబ్బంది పెట్టిరో నేను చూసినా కదా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆమెకి నీ మీద నమ్మకం పెరిగిపోవాలి. ఎవ్వరు మాటలు పట్టించుకోవద్దు, నీ మాటలు పట్టించుకునేటట్టు నువ్వు చేసుకోవాలి. నువ్వు దాని మీద ఈ మంత్రం ప్రయోగిస్తే నీ మాట నింటట్టు చేస్తుంది. ఎవ్వరు మాట పట్టించుకోదు. అట్లా చేస్తేనే ఆ పిల్ల మనం చెప్పినట్టు విన్నప్పుడే మనం అనుకున్నది సక్సెస్ అవుతుంది బిడ్డ. నువ్వు ఇది దృష్టిలో పెట్టుకొని ఏదున్నా గానీ. సరేనా బాపు, అంత మంచిగా కావాలా రాజక్క బిడగొట్టాలి రాజక్క కుటుంబాన్ని. సరే బిడ్డ, ఎక్కువసేపు మాట్లాడితే ఆ పిల్లకి ఏమన్నా అనుమానం వస్తుంది పోయిక. సరే బాబు పోతున్నా, రేపు తీసుకొస్తా పిల్లని. సరే బిడ్డ పో. పోదాం అక్క. పార లేట్ అయింది, మళ్ళీ మీ నాన్నమ్మకి ఇట్లా వస్తేమని అనుకుంటే నాతో వేనా నువ్వు అస్సలకే చెప్పద్దు సరేనా. సరే అక్క, నేనెందుకు చెప్తా. ఇక సాయంత్రం వరకు నేను మీ ఇంటి దిక్కొస్తాం. నీకు ఒకటి చెప్తా, చెప్పిన దాన్ని బట్టి నువ్వు చేసుకుంటూ ఉండాలి రోజు సరేనా. సరేగానక్క. ఈయన ఎవరు? ఈయనే మన మంచి కోరుకునే మన శ్రేయోభిలాషిరా. సరే పోదాం పా అక్క, లేట్ అవుతుంది. నిన్నవా ఎటు పోయినవరా ఇంతసేపు? నేను అప్పుడెప్పుడు వచ్చినా ఇంట్లో కనబడతలేవు, ఎటు పోయినవరా? నువ్వు లేనంతసేపు ఇల్లంతా ప్రశాంతంగా ఉన్నది ముసలిదాన్ని. నువ్వు ఎటుపోయినావు, అటే పోకపోయినావు, అటే వాడు చావకపోయినావు, ఎందుకు వచ్చినావు ఇంటికి? నేను ఎటు పోతే నీకు ఎందుకు? ఇంట్లో నుండి బయటికి కూడా పోవద్దా? బొడ్డి నేను చూసుకుంటుంటాను, నా మీదకి ఎక్కుతాను కానీ నేనేమన్నాను నిన్ను? ఎటు పోయినావు ఇంతసేపు అని అడిగిన, అది కూడా అడగద్దా? ఇంట్లో పెద్ద మనిషి నేను. అంటే నువ్వు ఎటుపోయినా నాకు ఎప్పిపోతానవా? బొడ్డి గిడ్డని మాట్లాడతాను. నీ నోరు తెస్తే నీ నోరు ఉండనే ఉండదు బిడ్డ, చెప్తానా. మిన్ను నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడతాను. నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపించేదాకా ఇస్తానా? నువ్వు నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపించా, నేనే గృహింస కేసు పెడతాను. నన్ను ఎక్కువ తక్కువ టార్చర్ చేస్తాను ఎక్కువ తక్కువ మాట్లాడితే. నువ్వు ఎటు పోయినావు ఇప్పుడు? ఎటు పోయినావు? ఎటు తిరగవేను? ఎటు తిరగవేను? నీకు ఈ ఊర్లో ఎటు తెలుసా? ఎటు పోయినావు? నేను వచ్చి 2 గంటలు అయితే 2 గంటలు నువ్వు ఇంట్లోనే లేవు. ఇంతసేపు ఎటు పోయి వచ్చినావు నువ్వు? అగో నేను ఎటు పోతే నీకు ఎందుకు చెప్పు? ఎందుకు నువ్వు అడగాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఇంట్లో ఒక మనిషి లేదని ఎటు పోయినా అడగకుండానే ఉంటారా? ఎక్కడున్నా చూపెట్టు, మీ అవ్వని రమ్మని పో చెప్తా నేను. మా అవ్వచ్చు నీకేం చెప్తుంది? చెప్పు. చెప్పుతోనే కొడతా బిడ్డ. ఎక్కువ తక్కువ మాట్లాడతా, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడతాను. నా ముందట ఎవరు మాట్లాడడానికి భయపడతాడు? నువ్వు నా ముందట ఎవరిని మాట్లాడతానవేంటి? ఏంది నేను మాట్లాడతానా? నేను మాట్లాడతానా? ఇప్పుడు నీ మనవరాని మనవనికి ఎప్పించిన నిన్ను తిట్లు తిడతాను అని చెప్పి ఇప్పుడు నేను ఏడతా వాంతో తననే తనిపిస్తావు. అక్కడ దాకా అత్తే నువ్వు వాడించకెళ్ళి బయటకు వెళ్ళరు, నాకు అవసరమే లేదు ఇంట్లో ఉండు మీరు. మళ్ళీ ఏమైందే? మీకు గాయకత్తర పుట్టిందా అని ఎందుకే ఇంతగానో లొలి పెట్టుకుంటారు? మీరు లొలి పెట్టుకుని ఆ ఊరు ఆ వాడవతలు దాకిన పడుతుంది. ఊరికొచ్చినా నేను ఏమైందో మళ్ళీ ఏం పుట్టిందో మీ ఇద్దరికి అని. ఏం పుట్టింది మీ ఇద్దరికి? అరే బాడుకో, ఇది ఎక్కువ తక్కువ మాట్లాడుతాంద్రా. నేను వచ్చి 2 గంటలు అవుతుంది. 2 గంటల నుండి ఎటు పోయినా మిన్నావా అని అడిగినందుకు నువ్వు ఎందుకు అడుగుతావు? నీకు ఏమొచ్చింది? నువ్వు ఇంట్లోకి బయటకు నువ్వు లేనప్పుడు నేను మంచిగా ఉన్నాను అన్ని మాట్లాడుతాంద్రా ఈ దొంగ బొడ్డి. అవును మిన్ను, నువ్వు ఇవన్నీ మాట్లాడు ఎందుకు? ఎప్పు మా నాన్నమ్మ ఏం అడిగింది? మీ నాన్నమ్మ ఏమనంట? మీ నాన్నమ్మ మంచిగా అడగలేదు. ఎక్కడికి పోయినవని నన్ను మంచిగా అడగలేదు. అంత డిఫరెంట్ మీనింగ్తో అడిగింది. అందుకే నేను ఇంత లొల్లి పెడతానా. అగో నువ్వు ఎట్లా అడిగినవే? గిట్లా మాట్లాడుతుంది ఏంది ఇది? అరే నేను ఏమనలేదురా, ఇంతసేపు ఏడుగు పోయినావు బిడ్డ ఇంట్లో లేవు అని అడిగిన గంతే నేను. మీ ఇద్దరు లొలి మధ్యలో నేను చచ్చేటట్టు నన్ను ఇక్కడ నన్ను చంపి మీ ఇద్దరు మంచిగా ఉంటారు ఇంట్లో. ఇగో ఇప్పుడే చెప్తాను బిడ్డ, గిట్లనే లొల్లిలు అయితే మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళరు. నాకు అవసరం లేదు, మీరు ఉండే అవసరం లేదు, మీరు చేసిన అవసరం లేదు, మీరు అసలు ఉండాల్సిన అవసరం లేదు నా ఇంట్లో. దానికి ఏదో భూమి ఉన్నదట కదా, భూమి కాడిగో ఇల్లు కట్టుకొని మీ ఇద్దరు ప్రశాంతంగా ఉండరు పోర్రి. నువ్వు లేని రోజు మేమిద్దరం సంతోషంగానే ఉంటావు. నువ్వు ఉన్నన్ని రోజులే మాకు ఇవన్నీ కష్టాలు. నువ్వు సావనన్నా సావకపోయినా ఎక్కడికన్నా పోయి. మిన్ను, మా నానమ్మని గట్లా అంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఉండాల్సిన అవసరం, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయటికి పో, మాకు అవసరమే లేదు. నువ్వు ఏంద్ర నల్లికుట్లోడు ఎక్కువ తక్కువ మాట్లాడతాను? ఎక్కువ తక్కువ మాట్లాడతానవేంద్రా? నువ్వు బక్కోడు అని నువ్వు అసలు చంపుతా నేను. నువ్వు నాకు సపోర్ట్ చేయాల్సింది పోయా ముసలిదానికి సపోర్ట్ చేస్తాను. అది నన్ను ఏమన్నది? ఎటు పోయినామని అడిగింది. ఎటు పోయినామని గంత అనుమానంతో అవసరం అని కూడా అవసరమా? నేను ఎప్పుడన్నా ఏమన్నా చేసినని మాట్లాడతారా మీరు? మిన్ను, మా నాన్నమ్మ ఏమనలేదు. నువ్వు ఎక్కువ మాట్లాడుతాను, మీ ఇద్దరి మధ్యలో నేనే జత్తా. సాగుపో.
నా మనవని సాగు పో అనడానికి నువ్వు ఎవరివే? నువ్వు పెంచినవా? ఏం చేసినావు? నేను కష్టపడి వాడిని పెంచుకొని ఇక్కడ దాకా తీసుకొస్తే ఎవరివే? నువ్వు మధ్యలో వచ్చిందాన్ని గిన్నిగానే మాట్లాడతాను. యువతి గివతి అంటే నేను అస్సలుగా ఊకొని చెప్తాన్నా. ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావా బొడ్డి? నేను సావనే సావగొడతావు. అబ్బో నన్ను కొడతాంది గింతగనం కొడతాంది. నా మొగుడు ఉన్ను వాళ్ళ నానమ్మ కలిసి నన్ను కొడతారు. రారుల్లో. ఎందుకు కొట్టినవే నాన్న? ఇప్పుడు దాన్ని కొట్టినందుకు అది పంచాయతీ పెట్టిస్తే ఎవడే దాంతో అయ్యేది? అది ఇప్పటికే నన్ను సావ కొడుతుంది. నేను ఏం చేయను మీ ఇద్దరి మధ్యలా? అగో చూడక్కమ్మా, ఈమె ముసలిది నన్ను కొట్టి చంపుతాంది. మనవడు అన్ని చెప్తాండు, ఆ ముసలి దాన్ని కొడతాంది. నన్ను ఏం చేయమంటూ ఇంట్లోకి వెళ్ళిపోమంటారా? అబ్బో గంటగనం కొట్టింది. గంట కొట్టే పిల్ల గంటగనం పెడతాంది. ఏమైంది రాజక్క? నీకు అవసరం లేదు. నువ్వు బయట దాని లెక్కను నా ఇంటికి వచ్చి మాట్లాడిన అవసరం లేదు. నువ్వు ఇంటికి బయటకు. అబ్బో నువ్వు పోకక్క, నువ్వు పోతే నన్ను కొట్టి చంపుతారు. నన్ను కూడా బయట తీసుకోపో. పెద్ద మనుషులు పట్టుకురాపో. నన్ను ఇంతగానం కొట్టిర్రు ఇల్లు. గట్ల కొడతారా? అల్ల పిల్లని గంటగనం కొడతారా? పిల్ల గంటగనం పెడతాంది. ముఖం అంతా కందిపోయింది. ఏమనుకుంటారు మీరు? ఎవరు లేరనుకుంటారా? నేను పంచాయతీ పిలిపిస్తాను మిమ్మల్ని. ఎవరితో నువ్వు? నీకు నాకు వడనే నీకు నాకు లొల్లందని ఇప్పుడు ఇవన్నీ చెప్తానవా అనే? ఏంటి రాజక్క? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి. నేను ఏమన్నా నిన్ను? మంత్రాలు వేసుకుంటూ బతుకు అందరి కొంపల్ని ఆర్పేదానివి. నీకెందుకే గంతగనం? ఏంది నేను మంత్రాలు ఎత్తన్నా? ఎక్కడ చూపెట్టు. ఎక్కడ వేసినా చూపెట్టు నాకు. బయటికి పోరు ఫస్ట్. బయటికి నా ఇంటికి బయటికి వెళ్ళరు. మీ అందరూ అవసరమే లేదు నాకు. నీ సంగతి యూత్ తాగే రాజు, నేను పోతాన్నా. ఇక ఎట్లా అనిపించిందో మన వీడియో మంచిగా అనిపించిందా? మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోలను కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.